ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధంగా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. ప్రజలారా, మన దేవుడు ఈ లోకమునకు అనగా అంధకారంలో, పాపపు అంధకారంలో ఉన్న ఈ లోకమునకు వచ్చి నిజమైన వెలుగుగా వచ్చి అందరి జీవితములను వెలిగించెను, గాఢాంధకారమును తొలగించెను అని ఎందరైతే విశ్వసించిదరో వారు క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధీకరింపబడి వెలుగువారిగా మార్చబడుదురు. ఆయన బిడ్డలుగా మనము క్రీస్తు స్వభావమును కలిగి ఉండవలెను. ఆయన ప్రజలుగా ఆయనను పోలి నడుచుకొనవలెను. మన దేవుడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మనమును పరిశుద్ధులుగా ఉండవలెను. మన దేవుడు వెలుగయ్యున్న ప్రకారము మనమును ఆయన సాక్షులుగా వెలుగువారమై ఉండవలెను. ప్రజలారా, ముందు మన దేవుని వెలుగు మనం పొందుకుంటే ఇతరులకు ఆ వెలుగును అందించగలుగుతాం. మనమే చీకటిలో నడిచినాడలా, గాఢాంధక్రియల్లో పాలిభాగస్థులమై ఉన్నాడలా ఇతరులకు మాదిరిగా ఉంటాం. వెలుగువారంగా కాదు, పాపము చేయుటకు, దేవుని నామమునకు దూషణ తెచ్చుటకు ఇతరులకు మనము మాదిరిగా ఉంటాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకు ఇందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము అని యోహాను భక్తుడు సెలవిచ్చుచున్నాడు. అవును, దేవునితో మనము అలాగు వెలుగువారముగా ఉంటే దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉందము. ప్రజలారా, కొండపైన పట్టణమును చూశారా? అది మరుగై ఉండదు కదా, దాచబడలేదు కదా. ప్రతి ఒక్కరూ దానిని చూడగలుగుదురు, ఎందుకనగా అది ఎంతో ఎత్తులో ఉండును. అలాగుననే దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టము కాని అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపపు స్తంభము మీదనే పెట్టుదురు. అటువలే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మనము ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన రక్తము మన జీవితములో కలిగి ఉన్న అంధకార క్రియలను తీసివేయును. ఎందుకనగా ప్రభువు రక్తము మనల్ని సకల దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయును. దేవుని యొక్క వెలుగును అనగా ఆయన స్వభావము, ఆయన నీతి, ప్రేమ, పరిశుద్ధత, యథార్థత మనమును కలిగి ఉంటే మనలో అవి వెలుగును కలిగించును. కాబట్టి మనము ఇట్టి వెలుగును కలిగి ఉండి మనల్ని చూచిన ప్రజలు మనలో మన ప్రభువును చూచి ఆయనను మహిమపరచున్నట్లుగా మనము కలిగి ఉన్న ప్రభువు యొక్క వెలుగు లోకంలో ప్రకాశింపనిద్దాం. ఈ భయంకరమైన లోకంలో వక్రజనము మధ్యన జ్యోతులుగా మనము ప్రకాశించినట్లు దేవుడు మనల్ని ఇట్టి లోకము నుండి ప్రత్యేకించెను. కాబట్టి ప్రజలారా, ఇతరులు మన వెలుగును చూచి వారు క్రీస్తును మహిమపరచున్నట్లు వారి యొక్క చీకటి జీవితాల నుండి విడిపింపబడి ఆ వెలుగు వారును పొందుకొని వెలిగింపబడి తేజరిల్లినట్లు మనము క్రీస్తు వెలుగును కలిగి ఉందాం. ఆ వెలుగును లోకంలో ప్రకాశింపనిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీరే ఈ లోకానికి నిజమైన వెలుగు. మీ స్వభావమును మేము కలిగి ఉంటే మేమును వెలుగును కలిగి ఉండునట్లే. మీ మార్గముల్లో మేము నడిస్తే మేమును వెలుగు మార్గంలో నడిచినట్లే. తండ్రి, అంధకార క్రియల్లో పాలివారమై మీ నామమునకు దూషణ తెచ్చేవారంగా కాక సాతాను యొక్క ఊబిలో పడి అనేక ఇతరుల జీవితాలకు చీకటిని మేము పంచక క్రీస్తునందు ఉండి మా అంధకారమును మేము తొలగించుకొనుటకు మీ వెలుగుతో మా జీవితాలను నింపుకొని అనేకులు ఆ వెలుగును చూచి మా పరలోకపు తండ్రిని మహిమపరచున్నట్లు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ ఇతరులను క్రీస్తు వెలుగులో నడిపించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.